రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన దేవుడా, సర్వలోకమునకు నాదుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ ఉన్నతమైన కృప కొరకు వందనాలు, మీ ఉన్నతమైనటువంటి దయ కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థనలు ఆలకించే దేవా, మాకంటే ఎంతో గొప్పవారు అనేకులు అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటుండగా మీరైతే మమ్మలను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మీకు ఇష్టం లేని కార్యాలు మాలో నుండి తొలగించండి. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీ ఘనకార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మేలు చేత నింపండి, దీవెన చేత నింపండి. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలను మీరు జరిగించి మీ ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడవైన తండ్రి, నజరేయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృప కొరకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. అయా తండ్రి, ప్రార్థన చేస్తూ ఉండగా వారి జీవితాల్లో మీ ఘనకార్యాలు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, ఒక సహోదరి కంట్లో నాయన ఇబ్బంది ఉన్నదని కామెంట్ పెట్టి ఉంటుండగా ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి, ఆరోగ్యవంతురాలుగా మార్చండి. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియుడవైన తండ్రి, దయగలిగినటువంటి యేసుక్రీస్తు నాథుడా, బిడ్డను మీరు ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు, ఆరోగ్యము చేత మీరు నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, మీ ఘనకార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదే విధముగా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కుటుంబాలలో ప్రభా ఆర్థికమైనటువంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా, తాండవమాడుతూ ఉండగా మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి వ్యాపారాలను మీరు దీవించండి, వారి ఉద్యోగాలను దీవించండి, వారి యొక్క పని పాటలను, వారి పాడి పంటను మీరు దీవించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఘనమైనటువంటి దేవుడా, ఘనమైన తండ్రి, మీ గొప్ప కార్యాలను జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. జీవం కలిగిన దేవుడా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళను మీరు దర్శించండి. వారి మనస్సును మార్చండి, వారి హృదయాలను దర్శించండి, వారి జీవితాలను దర్శించండి ప్రభా. ఆత్మహత్య పరిష్కారము కాదని ప్రభా, ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలనే ఉద్దేశము వారిలో కలుగునట్లుగా ఆత్మహత్య తలంపును తీసుకొని వస్తున్న దురాత్మ క్రియలను, చీకటి కార్యాలను లయపరిచి మీ ఘనకార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు బ్రతికి అనేక విజయాలను సాధించగలిగిన వారిగా వారిని మార్చండి. ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల కలగచ్చే ఆత్మహత్య తలంపులు యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక
తండ్రి నీకు స్తోత్రాలు. ఘనమైన కార్యాలు మీరు జరిగించి ఘననామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవా, చుట్టా, బీడి, సిగరెట్టు, మద్యపానం, ధూమపానం, నాయన గంజాయి ఇలాంటివి అలవాట్లు ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడండి. వారి మనసును మీరు మార్చండి ప్రభా. వారి హృదయాలను మీరు దర్శించండి ప్రభా. వారు ఈ మద్యపానం నుంచి, ధూమపానం నుంచి ప్రభా తండ్రి, ఈ మత్తు పానీయాల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి, వారి మనస్సును మార్చండి ప్రభా. వారి ఆ అలవాట్ల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారి జీవితాలను మార్చి, వారి మనస్సులను మార్చి ప్రభా తండ్రి, మంచి అలవాట్లు నాయన అలవాటు కలిగిన వారిగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివైన దేవా, కుటుంబంలో అయా భార్యను బాధ పెడుతున్నటువంటి భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వారి మనస్సును మీరు మార్చండి, అటువంటి వారి జీవితాలను మీరు మార్చండి. కుటుంబ జీవితంలో విరక్తి కలుగ చేస్తున్న విషయాలన్నిటిలో నుంచి, సమస్యలన్నిటిలో నుంచి, అడ్డుల అన్నిటి విషయంలోనూ అయా యేసు నామములో విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఘనమైన కార్యాలు జరిగించు, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. కుటుంబ వ్యవస్థ ప్రతి నాయన పటిష్టముగా మార్చబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు కొనసాగడానికి మీ కృపను సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాల నుంచి విడుదల కలుగచే, కుటుంబ వ్యవస్థను నాశనానికి దారితీస్తున్న దురాత్మ అంధకార క్రియలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక, విడుదల కలుగునుగాక స్వామి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ ఘనకార్యాలు జరిగించండి, ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఇబ్బందులకు గురవుతున్నారో, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారో, అటువంటి బిడ్డలను మీరు దర్శించండి, అటువంటి వారి మనస్సును మార్చండి, అటువంటి బిడ్డలను దర్శించండి, అటువంటి వారిని నాయన అయా ప్రభా తండ్రి, వారి మనసులోని అయా తండ్రి మీకు స్తోత్రాలు, నెమ్మదిని దయచేయండి, సమాధానమును దయచేయండి. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విరక్తి నుంచి విడుదల కలుగొచ్చేయి ప్రభా తండ్రి. సమస్యల సుడిగుండాల నుంచి విడుదల కలుగొచ్చేయి, అప్పుల సుడిగుండాల నుంచి విడుదల కలుగొచ్చేయి ప్రభా. అనారోగ్యం అనేటువంటి బంధకాల నుంచి విడుదల కలుగొచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఘనకార్యాలు జరిగించి గణనామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు, మా మనవులు మీరు అంగీకరించినందుకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.